₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ప్రస్తుత మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మంత్రిగా బాధ్యత స్వీకరించారు. ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన రియాక్షన్స్ ఏ విధంగా చూద్దాం. ఒకసారి పయ్యావుల కేశవ్ సీనియర్ మంత్రి, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఇది నా వరకు వ్యక్తిగతంగా ఒక భావోద్వేగమైనటువంటి సంఘటన. 30 సంవత్సరాల పాటు రాజకీయ జీవితంలో ఉన్నటువంటి నాకు ఉరవకొండ ప్రజానీకానికి ముందుగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తర్వాత అహోరాత్రులు శ్రమించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకత్వాలకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, తప్పకుండా ఆయన పెట్టినటువంటి నమ్మకాన్ని, ఈ రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా పనిచేస్తాం. ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువ శ్రమించి పనిచేస్తామని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పయ్యావుల కేశవ్ అంటే నడుస్తున్న వికీపీడియా అంటారు. అన్ని రంగాల మీద అపారమైన అనుభవం ఉంది, లేకపోతే దాని మీద ఉన్న పట్టు ఉంది. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారికి ఏ శాఖ కేటాయించబోతున్నారండి? శాఖలు చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ప్రజల కొంచి నేర్చుకున్నటువంటిది, ప్రజల కోసం పనిచేయడం మాత్రమే రేపు నేను చేయబోయేటువంటిది. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రజల కోసం, ఈ సమాజంలో అభివృద్ధి, మార్పు కోసం నేను పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక క్వశ్చన్ సార్, ఉరవకొండ ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ని పయ్యావుల కేశవ్ బ్రేక్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఉరవకొండలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.